రండి. కమింగ్. వెల్కమ్ బ్రదర్స్, కమ్ ఆన్. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఫ్లాష్ బ్యాక్ మర్చిపోయి అడ్వాన్స్ అయిపోతున్నారేంటి? ఇది వరకోసారి పెద్దాపురం పాపతో మీరు మంచి రెస్పెక్ట్లో ఉన్నప్పుడు మీ మాంగారు సడన్ ఎంట్రీ ఇచ్చి తోలుచెప్పుతోటి మీ తోలు తీసి బయటికి తోలేశారు. మర్చిపోయారా? పెద్ద ఆయన లోపలే ఉన్నట్టున్నాడు. అంతేనంటావా? నేను అనాలంటే అంతే. ఏంటి బ్రదర్స్ అనుమానిస్తున్నారు? మనం ఉన్నాం కదా, ధైర్యంగా రండి. ఇన్నవా? మన తమ్ముడు గారు ఉండగా మనకు భయం ఏంట్రా? పదా. అయ్యా, కొత్త బ్రాండ్ ఓపెన్ చేస్తున్నాను. బకార్డి వైట్ రమ్ము. సినిమా తారల గ్లామర్ రహస్యం. కలర్ తక్కువ, ఎఫెక్ట్ ఎక్కువ. తీసుకోండి. అల్లుడు గారు, ఏమిటిదంతా? బకాడి రమ్ చిన్నమామ గారు, వైట్ రమ్. ఓ బెగ్గేస్తారా? అది కాదండి, ఇంటి ముందు ఈ భాగవతం ఏంటి? అన్నయ్య గారు చూస్తే చూస్తే ఏమవుతుందంట? అయినా ఇంటల్లుళ్ళు ఇంటి ముందు కూర్చుని తాక రోడ్డు మీద కూర్చుని తాగుతారా? పోనీ చెప్పండి, అలాగే తాగుతాం. ఏమన్నయ్య? నువ్వు ఎలా అంటే అలా తమ్ముడు. అసలు మనిషివా పశువా? ఎలాగో నీ మీద ఆశ వదులుకున్నావు. బంగారు లాంటి ఈయన కూడా ఇందులో పాడు చేస్తావు. నీకెంతో ధైర్యం ఉంటే మళ్ళీ ఇంట్లో అడుగు పెడతావు. Stop it immediately! You are insulting me. నన్ను డైరెక్ట్ గా తిట్టలాగా నా ప్రాణానికి ప్రాణమైన అన్నయ్యని తిట్టి నన్ను అవమానపరుస్తారా? ఇంకొక క్షణం కూడా నేను ఇంట్లో ఉండను. గుడ్ బై ఫర్ ఎవర్. మళ్ళీ జన్మంటూ ఉన్నా సరే మనం కలవం. ప్రకండి, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడే కూర్చొని తీసుకోండి. ఇది కరెక్ట్. కానీ ఏ గొడవ చేయకండి. ఎందుకు గొడవ చేయకూడదు? నేను గొడవ చేస్తాను. అలాగే 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 మీ ఇష్టం తీసుకోండి. కూర్చోండి. ఇది కరెక్ట్. శభాష్ తమ్ముడు గారు, అదరగొట్టేశారు. పాపం ఈ సిసస్ చచ్చిపోయింది. ఇక్కడతోటి మందు కార్యక్రమం సమాప్తం. నెక్స్ట్ కార్యక్రమానికి ప్రొసీడ్ అయిపోదాం. పదండి. ఎక్కడికి? అదే మామయ్య ప్రశ్న. అక్కడికేంటి? బృందావనానికి. ఎందుకు? ఎందుకా? అక్కడ చల్లార్చుకోవద్దా? అక్కడ పాపం పక్కలు వెయిట్ చేసి తింటారు. అది హైటెక్ బస్సు ఈ లేజీ రోడ్డులో నడవదని చెప్పానా? విన్నావా? మరి అదే తమ్ముడు గారు, ఇక్కడ అమ్మాయిలు మీకు నచ్చరని నాకు తెలుసు. మన చేతిలో కారు ఉంది. పక్క టౌన్కి వెళ్ళామనుకో, అక్కడ మనీషా లెవెల్లో కోకొల్లలు. నీకంత శ్రమ ఎందుకు కానీ బ్రదరు? ఒకసారి లే పక్కన మాట్లాడుకుందాం. అవును బ్రదరు, నీ పెళ్ళి ఎంతకాలం అయింది? 6 ఏళ్ళు. నువ్వురా, ఇల్లు వదిలిపెట్టి ఎంతకాలం అయింది? 2 సంవత్సరాలు. మీ ఆవిడతో పర్సనల్ గా ఉండి ఎంతకాలం? అది 2 ఏళ్లే. అంటే 2 ఏళ్లుగా మీ ఆవిడ సింగిల్ బెడ్ అన్నమాట. అదనమాట విషయం. పెళ్ళి 2 పిల్లల కన్నా ఒళ్ళేంటారు ఇంకా ఆడిపోతుంది అనుకున్నాను. బ్రదరు, మనం ఒక అండర్స్టాండింగ్ వస్తే ఎలా ఉంటుందంటారు? ఏంటది? ఏముంది, నీకు ఎలాగో ఇంట్లోకి ఎంట్రన్స్ లేదు, నేనేమో ఇంట్లోనే ఉంటున్నాను. నువ్వు బయట ఎలగబెట్టుకునే కార్యక్రమాలేమో ఫుల్గా ఎలగబెట్టుకో. ఇంట్లో మీ ఆడికి నువ్వు లేని లోటు ఏదో తీర్చడానికి నా ట్రైల్స్ లో నేను నా పెళ్ళం గురించి నా ముందే మాట్లాడటానికి ఎంత ధైర్యం నీకు? పరిస్థితి నువ్వే కల్పించావురా. చూడు, మగాడు ఎంత రహస్యంగా తిరిగినా ఊళ్ళో చీమకు కూడా తెలుస్తుందా? అదే ఆడది గడప దాటాలని నిర్ణయించుకుంటే ఆఖరిగా గడపకు కూడా తెలీదురా. ఆవిడ ఉత్తమరాలు కాబట్టి నువ్వు ఎన్ని తిరుగులు తిరిగినా ఇన్నాళ్ళు ఓపిక పట్టింది. ఏదో ఒక రోజున ఆవిడ మనసు మార్చుకుంటే, అలాంటి నిర్ణయమే తీసుకుంటే నీ తల తీసుకుని మొల్లో పెట్టుకోవడం తప్ప నువ్వు చేయలేవా? నీలో ఇంకా చీము నెత్తురుంటే ఈ బజార్ వేషాలు మానేసి ఆ కాళ్ళ మీద పడి క్షమాపణ అడగరా. నా మందు తాగి నాకే నీతులు చెబుతావురా? నీ అంతు తేలుస్తా.